హలో ఫ్రెండ్స్, ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రస్తుతం యూకేలో వినాయక చవితి సెలబ్రేషన్స్ మన తెలుగు వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మీరు చూడొచ్చు మేము ఎలా డెకరేషన్ చేసుకున్నాము, ఎలా జరిగింది ఆ ప్రాసెస్. అదంతా సైడ్కి కాటన్ యూజ్ చేసి అందులో లైటింగ్స్ పెట్టేసి కొంచెం మంచిగా చూడడానికి మంచిగా ఉండేటట్టు చేద్దామని చేయడం జరిగింది. ఇలా ఉంటుంది నార్మల్గా. పోరాలు యూకేలో పెళ్లి కాని వాళ్ళంతా ఒక రూమ్ ఉంటారు కదా, అందరు కలిసి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారు. అంతకుముందు చిన్న చేసుకున్నాం, ఈసారి మీకు చూపిద్దామని చెప్పేసి ఇట్లా చేసుకున్నాం. ఫస్ట్ ఇది లడ్డు, ఇది మా ఓన్గా చేసుకున్నాం. లడ్డు మా రూమ్లోనే చేసుకున్నాము. మా చెఫ్ మహేందర్ చేసిండు. దేవుడికి కావాల్సిన పదార్థాలు ఏమైతే అవసరమో అవన్నీ తీసుకొని నెయ్యితో చేసిన లడ్డు ఇది. అండ్ దేవుడికి నైవేద్యంగా పులిహోర లడ్డు అండ్ నువ్వుల లడ్లు, పాశం కూడా చేసినాము. మొత్తం మన తెలుగు స్టైల్ అని అంతా దద్దోజనము, హారతి, మక్కెళ్ళు దొరకకుంటే ఎన్నో దూరంగా తీసుకొని వచ్చినాము. దోసకాయలు తీసుకొచ్చినాం దేవుడి కోసము. పత్రాకు కూడా తీసుకొచ్చినాం, ఇండియా నుంచి తెప్పించున్నాం మేము పత్రాకు. మొత్తం మన స్టైల్లోనే చేసినాము, అంటే ఇట్లుంటుందని చూపించనీకి. అండ్ డెకరేషన్ చూడరు ఎంత సూపర్ ఉన్నదో. మేము ఎప్పుడు కూడా ఇట్లా చేద్దాం అనుకోలేదు, ఫస్ట్ టైం చేసినాం. కాకపోతే అందరికీ చూపిద్దాం. యూకేలో కూడా మన తెలుగు వాళ్ళు పోరాళ్ళు, ఇండియాలోనే కాదు ఎక్కడున్నా కానీ మన తెలుగు వాళ్ళు ఇండియాలో ఎక్కడున్నా కానీ మన సంస్కృతిని మర్చిపోకుండా మంచిగా చేసుకుంటారని డెకరేషన్ అంతా మంచిగా చేసి ఒక మంచి థీమ్తో మంచిగా చేసినాము. ఇది మేము ఈ వినాయక చవితికి కష్టపడి చేయడం జరిగింది. సో ఈ విఘ్నేశ్వరుడు మీకు కూడా మంచిగా ఆశీర్వాదం ఇస్తాడని కోరుకుంటూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.